సో మేడం, ఇప్పుడు బ్రాహ్మిణి మ్యాట్రిమోనీకి ఒక ప్రొఫైల్ షేర్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటేనే మేము ఆ క్వాలిటీ అయిన ప్రొఫైల్ని మేము తీసుకుంటామని చెప్తారు కదా, సో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఇలాంటి క్వాలిఫికేషన్ అంటమ్మా, ఇలాంటి క్వాలిఫికేషన్ అని చెప్పలేము. ఎందుకంటే మనది సంస్థ మ్యారేజ్ బ్యూరో కాబట్టి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా వస్తారు. అంటే మీరు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇలాంటి జాబ్ లేకుండా, బోత్ సైడ్స్, అమ్మాయి సైడ్ కావచ్చు అబ్బాయి సైడ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రొఫైల్స్ మీరు తీసుకుంటారా? అమ్మాయి సైడ్ అయితే తీసుకుంటానమ్మా. అమ్మాయి అంటే జాబ్ చేసినా చేయకున్నా సెకండరీ, అది అవసరం లేదు. కానీ అబ్బాయి మాత్రం మెయిన్ కాబట్టి అబ్బాయికి జాబ్ కంపల్సరీ ఉండాలి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ డిమాండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. అబ్బాయికి జాబ్ లేదు, ఇట్లా ఇల్లు లేదు, ఏమీ లేదు అని మనకు కనుక అబ్బాయి విషయం తెలిస్తే ఆ ప్రొఫైల్ ని తీసుకోను నేను అసలు. ఎందుకంటే మగవాడు అబ్బాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాల్సిందే. జాబ్ చేసుకొని ఉండే వాళ్ళైతేనే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకున్న తర్వాతనే ప్రొఫైల్ తీసుకోవడం జరుగుతుంది. జాబ్ చేయకుండా అట్లా ఉన్న వాళ్ళని నేను ప్రొఫైల్ తీసుకోను, వాళ్ళని మన దగ్గర కూడా రానివ్వను. ఇప్పటి వరకు ఇంకా ఎన్ని ప్రొఫైల్స్ మీరు క్వాలిటీవి తీసుకొని ఎన్ని సక్సెస్ఫుల్ గా చేశారు? అంటే ఇప్పుడు ఈ మంత్లీ ఇన్ని ప్రొఫైల్స్ అంటూ చేస్తామని ఏమైనా టార్గెట్ ఉంటుందా మీకు? టార్గెట్ అని ఏముండదమ్మా, టార్గెట్ అని ఏముండదు. కాకపోతే మంత్లీ చాలా వరకే చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వస్తుంది, ఇప్పుడు పెళ్లిళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లోనే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రొఫైల్స్ అన్ని సెట్ చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ లో పెళ్లిళ్ళు ఉంటాయి, జరిగేటప్పుడు 30-40 జరగచ్చు, అట్లా ఎన్ని అయినా జరగచ్చు. మంత్లీ టార్గెట్ అనేది మాత్రం ఏమీ లేదు, టార్గెట్ అంటూ ఏమీ లేదు. మేడం, ఒక్క ప్రొఫైల్ మీరు కంప్లీట్ గా వాళ్ళని సెటిల్ చేయడానికి, ఇద్దరు బోత్ సైడ్స్ మాట్లాడి వాళ్ళని కుదుర్చడానికి సంబంధాన్ని ఎంత టైం పడుతుంది? పడుతుందమ్మా, ఒక 1 వీక్ పట్టొచ్చు, 1 మంత్ కూడా పట్టొచ్చు. వాళ్ళు ఇచ్చే వెంటనే రిప్లైని బట్టి. కొన్ని అయితే 1 డేలో కూడా పట్టొచ్చు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నా దగ్గరకు వచ్చి సంస్థలోనే కూర్చుంటారు. కూర్చొని అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ చూస్తే ఇద్దరిని కాన్ఫిడెన్స్ కాల్ కల్పించి మాట్లాడిస్తారు. మాట్లాడుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇద్దరు ఓకే అనుకున్నారు అనుకోండి, ఒకసారి వెళ్ళి వాళ్ళు వీళ్ళు చూసుకొని వచ్చారంటే కొంతమంది ఏం చేస్తారు, కట్నాలు కానుకల విషయం కూడా అమ్మ అక్కడికి ఇవాళ రేపు మెయిన్ పెళ్లి చూపులు కూడా నేను ఫస్ట్ కూడా చెప్పాను లైవ్ లో. పెళ్లి చూపులు కూడా ఇట్లా ఇంట్లోనే కూర్చోబెట్టి అట్లా చెయ్యను. ఏ హోటల్లో గానీ కాఫీ డేలో గానీ అలాంటి దగ్గర పెట్టిస్తుంటాను. ఎందుకంటే ఇంట్లోనే అమ్మాయి కూడా తల వంచుకొని కూర్చోవడం అలాంటి పద్ధతులు నాకు అస్సలు నచ్చవు కాబట్టి అట్లా చేస్తుంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కట్నాలు కానుకల విషయాలకు వచ్చేసరికి కూడా అది కూడా కామనే కదా, కొంతమంది అంటే వద్దంటారు. అలాంటివి కూడా ఏం చేస్తారంటే నన్ను అక్కడే కూర్చోబెట్టుకొని అమ్మ మీరు ఈ విషయం కూడా ఒకసారి మీ నోటితో చెప్పేయండి. అక్కడికి వెళ్ళామంటే తాంబూలాలు పుచ్చుకొని రావడమే, మళ్ళీ అక్కడ వెళ్ళి కట్నము కానుకలు అని మాట్లాడుతూ ఇదంతా చెయ్యము అన్నప్పుడు అట్లా కూడా సంస్థ ద్వారానే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఇంత ఇస్తారండి, వీళ్ళు ఇంతవరకు ఉన్నారు అని మాట్లాడి అక్కడే మాట్లాడించి ఫోన్ ద్వారా వెళ్ళి తాంబూలాలు పుచ్చుకోవడం జరుగుతుంది. అట్లా 1 వీక్ లో కూడా అయిపోతుంది, 2 days లో కూడా అయిపోతుంది. సో మన దగ్గర ఇప్పుడు కంపేర్ టు అదర్